అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజుదనమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వీడియో పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అవుతుంది కదా. ఇంకా ఈ మధ్య అయితే అసలు టైము కుదరట్లేదండి. ఆఫీస్ నుంచి మళ్ళీ స్వామి మాల్లో ఉన్నారు కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ స్వామికి చేసి ఇంక ఇంట్లో పూజలు అవన్నీ చేసే టైంకి అసలు ఫోన్లో యూట్యూబ్తో టైం స్పెండ్ చేసిన అవకాశమే అసలు రావట్లేదు. ఇంకా పిల్లలు స్కూల్ కూడా కదా. ఇంకా మరి ఏం చేస్తాము, ఇప్పుడైతే వీడియో పోస్ట్ చేయడం కుదురుతుంది. కొంచెం అడ్జస్ట్ అయ్యి మన వీడియోని అయితే చూసేయండి మీరు. ఆ రోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఇంట్లో పూజ చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంకా కార్తీక పౌర్ణమి రోజు అయితే మార్నింగ్ ఇంకా నారికేళ్ళ దీపం అయితే పెట్టుకున్నాను. ఈ నారికేళ్ళ దీపం నేను లాస్ట్ టైము 2వ సోమవారం అయితే పెట్టాను. మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు అయితే పెట్టుకున్నాను. ఈ దీపం ఎలా పెట్టుకోవాలనేది నాకు కూడా ముందుగా తెలియదు అనమాట. తెలుసుకొని అయితే పెట్టాను. దీపం పెట్టేటప్పుడు ఏంటంటే కొబ్బరికాయ మధ్యలోకి చంక అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యము, తమలపాకులు, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని అప్పుడు కొబ్బరి చిప్పకైతే కుంకుమ, పసుపు బొట్లు అయితే పెట్టుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని 3 ఒత్తులు కలిపి ఒకే ఒత్తి కింద చేసుకొని వెలిగించుకోవాలన్నమాట. ఇంకా నారికేళ దీపం అయితే ఇలా పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి తమలపాకుల మీద ఇలాగ బత్తాయి తొక్కలు ఉంటాయి కదా, కమలాపండు తొక్కలు, అందులో అయితే ఇలాగ కొంచెం పెద్ద వత్తుల్లాగా అయితే చేసుకుని అవి అయితే వేసుకున్నాను. ఈ పక్కనేమో మట్టి దీపం అయితే పెట్టాను. తర్వాత ఇంకా ప్రసాదంగా వడపప్పు, బెల్లము, ఇంకా బెల్లం పానకం అయితే పెట్టుకున్నాను. కమల అయితే పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసి మార్నింగ్ ఇలాగ ధూపం అది వేసుకొని ఇంకా పూజ రూమ్లో శివయ్యకి అయితే పూజ చేసుకున్నాను. ఇంకా అయ్యప్ప స్వామికి ఎలాగా రోజు పూజ ఉంటుంది, ఎందుకంటే స్వామి మాల్లో ఉన్నారు. ఇంకా రోజు అయ్యప్ప స్వామికి అయితే పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా అయ్యప్ప స్వామి పూజ కూడా ఇంకా అయ్యప్పకి శివయ్యకి అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను కార్తీక పౌర్ణమి రోజు. ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకొని మా 2 హౌసెస్ అని చెప్తూ ఉంటాను కదా, మీకు ప్రతి వీడియోస్లోనే చెప్తాను. మావి 2 ఫ్లోర్స్ అనమాట. ఏమైనా వ్రతాలు అవి ఉంటే మా అత్తయ్య వాళ్ళ దగ్గర చేస్తాను. నార్మల్ దీపం అత్తయ్య నేను కూడా పెట్టుకుంటాం అనమాట. ఇంక ఇంట్లో ఇలా పూజ చేసేసి నేనైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఆఫీస్ నుండి అయితే ఆఫ్టర్నూన్ నేను లంచ్ బ్రేక్లోకి అయితే వచ్చి ఇంకా ఇంటికే వచ్చేస్తానమాట లంచ్ చేయడానికి. ఒక్కొక్కసారి వీలు కాలేనప్పుడు అయితే క్యారేజ్ తీసుకెళ్తూ ఉంటాను. ఇంకా నేను ఇంటికి వచ్చే టైంకి అయితే మా అత్తయ్య ఈవినింగ్ పౌర్ణమి కదా, ఇంకా పౌర్ణమి రోజు బూర్లు అయితే ఇలా పెట్టడానికి పప్పులో బెల్లం వేసేసి ఉడికించి ఉంచారు, శనగపప్పు బూరెలు అయితే చేయడానికి. ఇంకా నేను వెళ్ళిన తర్వాత అన్నం తినేసిన తర్వాత ఇంకా బూర్లు పప్పు ఉంది కదా, అది మొత్తం చల్లారిన తర్వాత నేనైతే ఉండల్లా చుట్టేసాను. ఇంకా మా అత్తయ్య ఇటువైపు బూర్లు వేస్తుంటే నేను ఇలాగ వేగినవన్నీ కదుపుతో అయితే ఫ్రై చేసి పక్కకు తీసి హెల్ప్ చేశాను అనమాట మా అత్తయ్యకి. మాకైతే పౌర్ణమి ఉంది, మా అత్తయ్య అయితే మేము ఎప్పుడు చేయమన్నమాట. ఎలా చేయాలనేది కూడా దాని ఫుల్ ప్రాసెస్ కూడా తెలియదు, ఎందుకంటే ఎప్పుడు మేము మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము, ఆవిడే చేస్తారనమాట. మేము పళ్ళు కాయలు పట్టుకుని పూజకి అయితే అటెండ్ అవుతాము. అత్తయ్య ఎప్పుడు చేయలేదన్నమాట. ఇంకా మా పెద్ద అత్తయ్యకి అయితే కొన్ని కారణాల వల్ల హెల్త్ అయితే బాగాలేదు, వేరే దగ్గర ఉన్నారని చెప్పేసి ఇంకా మేము ఎలాగో చేస్తాం కదా, ఇంకా దేవుడికి తెలుసో తెలియక ఇంకా మాకు వచ్చినట్టు బూర్లు అయితే వండేసి దేవుడి మూలని పెట్టుకుందాం అనేటట్టుగా అయితే మేము ఇంట్లో బూర్లు అయితే ప్రిపేర్ చేసామన్నమాట. ఇంకా నేను బూర్లు హెల్ప్ చేసేసి మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ అయితే నైట్ 7:30, 8 అలా అవుతుంది. ఇంకా ఆ రోజు అత్తయ్య వాళ్ళకి కాల్ చేశాను ఆఫీస్ అవగానే. ఇంకా వాళ్ళైతే గుడిలో ఉన్నారని చెప్పారు. స్వామి ఆల్రెడీ గుడిలోనే ఉంటారు ఎప్పుడు. మా అత్తయ్య అండ్ మా తన్వి పాప ఇంకా గుడి దగ్గరే ఉన్నారని చెప్పేసి నేనైతే ఇంక ఇంటికి వెళ్ళకుండా ఆఫీస్ నుంచి ఇలా డైరెక్ట్గా గుడికి అయితే వచ్చేసాను. గుడికి కరెక్ట్గా వచ్చినప్పటికీ జ్వాలతోరణం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, వెలిగిస్తున్నారు. నా అదృష్టమనే చెప్పుకోవాలి, ఎందుకంటే నేను అయిపోద్దేమో జ్వాలతోరణం అనుకున్నాను, 8 అయిపోయింది కదని. కానీ స్వామివారి ఊరేగింపు అది వీధి తిప్పుతారు కదా, అదంతా చేసినప్పటికైతే చాలా లేట్ అయిందంట. ఇక్కడ చూసారా మీరు బాగా గమనించట్టు అయితే ఇక్కడ స్వామివారి ఊరేగింపు జ్వాలతోరణం కింద నుంచి 3 సార్లు అయితే వెళ్ళి వస్తుంది అనమాట. లోపలికి గుడిలోకి కూడా వెళ్తుంది. ఇంక జ్వాలతోరణం కింద అయితే ఒక్కసారి తిరిగినా చాలు, కానీ ఫుల్గా మంటలు ఉండేటప్పుడు తిరగకూడదు. ఇంకా జనాలు పిచ్చితనం అయితే మనం ఇంకా ఆపలేము కదా. సో నేనైతే కొంచెం మంటలు అవి చల్లారిన తర్వాత ఒకసారి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాను. తర్వాత అక్కడ కాలిన అదైతే జ్వాలతోరణం కాలిన బొట్టు అయితే పెట్టుకోవాలి. సో ఇంకా నల్ల బొట్టు కూడా
పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఇంకా జ్వాలతోరణం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడిలోకి అయితే వెళ్ళాను. ఇంకా చూసారా ఎంత రష్గా ఉందో గుడి. ఇక్కడ నార్మల్గానే కార్తీక మాసం అంటే ఖాళీ ఉండదు, సోమవారాలు అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఆ రోజు పౌర్ణమి కాబట్టి అస్సలు ఎక్కడ గుడి ఖాళీ లేదు. గుడి నిండా ఇలా దీపాలు అయితే పెట్టారు. తర్వాత పంతులు గారు అయితే నక్షత్రహారతి అయితే ఒక్కొక్కరితోని వెలిగించారనమాట. ఎంతమంది జనాలు ఉంటే అంతమందితో ఒక్కొక్కటైతే వెలిగించారు. నక్షత్రహారతి అయితే తీసుకొని ఆకాశ దీపాలు కూడా పెట్టారు ఇక్కడ. ఇంకా మీతో షేర్ చేద్దామని వీడియో అయితే తీసాను. జనాలు అందరూ వెళ్ళిపోయేంత వరకు గుడిలో అయితే ఉన్నాము. చూడండి, ఇప్పుడు శివయ్యని ఊరేగించారని చెప్పాను కదా, అందులో గౌరీ పరమేశ్వర్లు, వెనకతల గుడిలో శివయ్య అనమాట. ఇంక ఈరోజు కార్తీక పౌర్ణమి పూజ అయితే ఇంకా గుడిలో ఇలా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇంటికైతే బయలుదేరిపోయాము. స్వామి ఇక్కడ దీపం అయితే వెలిగిస్తున్నారు. వెలిగించిన తర్వాత ఇంటికి బయలుదేరిపోయాము. చెప్పాను కదా ఆఫ్టర్నూన్ అత్తయ్య అయితే బూరెలు చేశారని. ఇంకా అత్తయ్య ఇలా పూజా రూమ్లో బూరెలు పెట్టేసి పాలు నైవేద్యంగా పెట్టుకొని కమలాలు కూడా పెట్టారు. ఇంక ఇలా అయితే అత్తయ్య దేవుడి మూల పూజ అయితే ఇలా శివయ్యకి అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా ఆ రోజు మాకు కార్తీక పౌర్ణమి పూజ అయితే ఇంట్లో అండ్ గుడిలో జ్వాలతోరణం ఇవన్నీ అయితే చాలా బాగా జరిగాయి. మా తన్వి బాబు చూసారా, లంగా జాకెట్ వేసుకొని క్యూట్గా రెడీ అయిపోయింది. ఇంకా మా పూజ రూమ్ అండ్ కార్తీక మాసం రోజు అయితే కార్తీక పౌర్ణమి రోజు మేము జరుపుకున్న పూజా విధానం అయితే ఇలా చేసుకున్నాము. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.